Victory belongs to longs who never give up. ప్రపంచానికి సమయం వచ్చింది. మొదటి టోర్నమెంట్లో రక్ష పేరు రిజిస్టర్ చేసిన క్షణంలోనే అతని గుండె గర్జించింది. ఇక్కడి నుండి వెనక్కి తిరగటం లేదు. చిన్న పోటీలు గెలిచి పెద్దవైపునకు అడుగుపెట్టాడు. ప్రతీసారి గెలుపు వచ్చినప్పుడు అరుదైనవిగా అనిపించలేదు. ఎందుకంటే గెలుపు అతనికి అలవాటు అవుతుంది. రక్ష పేరుతో హాల్లు మార్మోగాయి. జనాలు కేకలు అడిగారు. ఒకప్పుడు ఎవరికీ తెలియని పేరు ఇప్పుడు స్క్రీన్లపై చరిత్రగా మారుతున్నది. కాని ఇదే నిజమైన యుద్ధానికి ప్రారంభంగా మాత్రమే. ప్రతీ విజయ కథలో ఒక శత్రువు తప్పనిసరిగా ప్రవేశిస్తాడు. హీరో ఎదిగినప్పుడు ప్రపంచం చప్పట్లు కొడుతుంది. కాని ప్రతికూల శక్తులు నిశ్శబ్దంగా కత్తులు పదునుపెట్టాయి. అలా రంగంలో ప్రవేశించింది రాబర్తా. స్టేజ్ మీద అడుగుపెట్టిన ఆ ఒక్క క్షణంలోనే వాతావరణం మారిపోయింది. వందల ట్రోఫీలతో, రికార్డులతో, అహంకారంతో నిండిన ఆమె రక్ష విజయాన్ని తట్టుకోలేదు. ఒక గాలిలాంటిదిగానూ కాదు, ఒక తుఫాన్లాంటిదిగానూ వచ్చింది. రక్షకి ఇది ఛాలెంజ్ కాదు, విధి చేసిన పరీక్ష. ద్వేషం మాటలతో రాదు, ప్రకటనలతో వస్తుంది. రాబర్తా